విజయవాడలో పెట్రోల్ డీజిల్ కష్టాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ కొరతతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక విజయవాడలో పెట్రోల్ కొరతపై మా ప్రతినిధి దుర్గా మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ కొరత కారణంగా విజయవాడ వ్యాప్తంగా కూడా పూర్తిగా పెట్రోల్ డీజిల్ కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి బందర్ రోడ్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఈ పెట్రోల్ బంక్ వద్ద మనం చూస్తే రద్దీ మనకి కనిపిస్తుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో నుంచున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తే ప్రతి బంకు దగ్గర కూడా పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ కోసం ఒకరిపై ఒకరు వాగ్వాదాలకు దిగడం, వివాదాలకు కారణమవడం, గొడవలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులే దగ్గరుండి ఈ క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్లు, బైకులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా క్యూ లైన్ లో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెట్రోల్ అలాగే డీజిల్ కొరత అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మనం పరిగణించాలి. ఎందుకంటే వాహనదారులకు నిత్యం వెళ్లాలంటే ఖచ్చితంగా పెట్రోల్ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ పెట్రోల్ కొరత అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి. కొంతమంది వాహనదారులు ఉన్నారు. చెప్పండి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? పెట్రోల్ దొరుకుతుందా? దొరకట్లేదు, టైట్ గా ఉంది అంటున్నారు. ఎప్పటి నుంచో వెయిటింగ్ లో నుంచో పెట్టారు ఇక్కడ. మరి ఎప్పుడు కొడతారో అల్లే మాకు తెలియదు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తారు? మేము 2 గంటల నుంచి ఉన్నాం. సిటీలో వేరే బంకులు ఎక్కడా లేదు, ఏ బంకులో లేదు. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ లైన్ లో నుంచున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? బంకులో పెట్రోల్ దొరుకుతుందా, కొడుతున్నారా, ఏం చెప్తున్నారు? వాడే వచ్చానండి. నేను 2 రోజులైంది కొట్టించి పెట్రోల్. వాడు వచ్చాను, ఇప్పుడు చూస్తున్నా, అప్పుడే చూస్తున్నాను. జనం చివరి దాకా ఉన్నారండి. అది ఇబ్బందిగానే ఉంది పెట్రోల్. అది బాబాయ్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు పెట్రోల్? గంట అయింది సార్. మేము అదే పులపాక నుండి వచ్చాం, పెద్ద పులపాక. గంట అయింది వచ్చాము, ఆయిల్ దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వేరే బంకుల్లో అడిగారా? వేరే చోట ఎక్కడన్నా దొరుకుతుంది? కొన్ని బంకులు మూసేశారండి. నారాయణ పెట్రోల్ బంక్ అవన్నీ మూసేశారు, ఎక్కడ ఆయిల్ లేదు. ఇది మొత్తానికి అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్ అనేది అలాగే డీజిల్ అనేది చాలా నిత్యావసర, కొన్నిసార్లు అత్యవసరమైనటువంటి వస్తువు వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా రోజు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎక్కువ కొట్టించుకోవాలనే ఆతురతో కొంతమంది బంకులకు క్యూ కడుతున్నారు. దాంతోపాటు పెట్రోల్ కొరత అనేది ఏర్పడుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం బందర్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తే బందర్ రోడ్డు ఎంత అయితే ఉందో అంత పొడుగు కూడా క్యూ లైన్ మనకి కనిపిస్తుంది. ఎలాంటి వాహనం అనే వ్యవసాయానికి సంబంధించినటువంటి వాహనాలు కానీ, లేదంటే ప్యాసింజర్ వాహనాలు కానీ, సొంత వాహనాలు కానీ, లేదంటే ముఖ్యంగా లారీలు, గూడ్స్, బస్సులు, ఇలాంటి అన్ని కూడా డీజిల్ కోసం కిలోమీటర్ల లైన్లుగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బైకుల విషయానికి వస్తే బైకులు ప్రతి బంకు వద్ద కూడా దాదాపు 500 నుంచి 600 వరకు బైకులు కూడా మనకి దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ వ్యాప్తంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా ఈ పెట్రోల్ కొరత అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. క్రెడిట్ అనేది ఇవ్వాలి, ఖచ్చితంగా పెట్రోల్ రిలీజ్ చేయాలి, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆయిల్ కంపెనీలకు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే పెట్రోల్ పైనుంచి రావట్లేదు కాబట్టి మేము సప్లై చేయలేకపోతున్నామంటూ కూడా ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఇదే కొరత గనక మరికొన్ని రోజులు గనక కొనసాగితే మరింత ఇబ్బందులకు గురవుతారు సామాన్య ప్రజలు అనేది మనకి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పెట్రోల్ కొరతతో నగర వ్యాప్తంగా కూడా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కొరత మరొక 2 రోజులు కొనసాగితే మరికొంత ఇబ్బందులు కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగరావుతో దుర్గానాయుడు, 10 టీవీ, విజయవాడ బందర్ రోడ్ నుండి.